వచ్చాం కదా. మొదటిగా ఏ స్త్రీ గురించి ధ్యానం చేయటానికి దేవుడు కృప చూపాడు? ప్రేమను పంచే స్త్రీ. నోరిపి చెప్పకపోతే మాకు ఇష్టం చేయం. రెండవ స్త్రీ, అయ్యా ప్రేమను పంచాను అన్నోళ్ళు చేయొద్దండి. జాగ్రత్తగా ఉన్నాను అన్నోళ్ళు చేయొద్దండి. కనపడిపోవటానికి వస్తున్నారా? ఆచరించుకొని పోవటానికి వస్తున్నారా? శీల సమాజమా, ముందు మీ వాక్యం ఎద్దుకు వచ్చిందంటే అద్దంలో సహజ ముఖం దూసుకొని తర్వాత అవతలకి వెళ్ళి మర్చిపోయేది కాదో. వాక్యాన్ని బట్టి దిద్దుకోవాలి, సర్దుకోవాలి. అలా నువ్వు ఉండగలిగితే దేవుని కనికరం నీ మీదకి వస్తుంది. సరే, ఈరోజు మూడవ స్త్రీని ధ్యానం చేద్దాం. చెప్పండి. మృదువుగా మాట్లాడే స్త్రీ. ఏది మీ నోటుకుంటే స్త్రీల సమాజం అంతా మాట చెప్పండి. కుదరలేదు, సౌండ్ గట్టిగా పెంచండి. ముందుకెళ్ళిపోదాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం మొదటి మాట. మృదువైన మాట నొప్పించు మాట, మృదువైన మాట నొప్పించు మాట. స్త్రీల సమాజమా, మీ గురించే. మృదువైన మాట, పూర్తిగా చదవమ్మా. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించే మాట కోపాన్ని. స్త్రీల సమాజమా, మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. నువ్వు మృదువుగానే మాట్లాడుతున్నావా? అసలు మృదుత్వం అంటే ఏంటో తెలుసా? మృదువుగా మాట్లాడటం, మృదుత్వం అంటే ఏంటో తెలుసా? అసలు ఒకటి, మృదుత్వము అంటే మెత్తగా, నునుపుగా, ఏమండి, జారిపోతూ. ఏది ఒకసారి చెప్పండి. మెత్తగా, నునుపుగా, జారిపోతూ. ఈ మూడు పదాల మిళితమే మృదుత్వము. స్త్రీలలో చాలామందికి మృదుత్వము, మృదువుగా మాట్లాడాలి అన్నది మర్చిపోయారు. ఇప్పుడు కళ అయిపోయింది. అది కల్లో ఉన్నారు. ఏమిటంటే అలా అంటారు? బైబిల్ తీయండి. సామెతలు 31:26. స్త్రీ అట జ్ఞానము కలిగి నోరు తెరుచునట. ఆమె మాట్లాడితే ఎలా మాట్లాడు తెలుసా? కృపగల ఉపదేశమే మాట్లాడుద్దట. ఇంకోసారి చదవండి. ఇదిగో, జ్ఞానము కలిగి స్త్రీ నోరు తెరుచును, కృపగల ఉపదేశమునే ఆమె బోధించును. ఎలా పడితే అలా మాట్లాడదట. జ్ఞానము కలిగి నోరు తెరుచుద్దట, కృపగల ఉపదేశమే ఉపదేశించుద్దట. అమ్మా, నాకు వెళ్ళి చూస్తున్నారా? ఇంకొక వాక్యాన్ని కూడా చదవండి. 25:15 సామెతల గ్రంథం. సాత్వికమైన నాలుక ఎముకను నలగగొట్టును. మళ్ళీ ఆఖరి మాట, సాత్వికమైన నాలుక ఎముకను నలగగొట్టును. నాకు ఆన్సర్ చెప్పండి. నాలుక ఎముకను నలగగొట్టగలదా? నా ప్రశ్న మీకు మళ్ళీ అంటాను. నాలుక ఎముకను విరగగొట్టగలుగుద్దా? అక్కడ ఏమనుంది? సాత్వికమైన నాలుక ఎముకను నలగగొట్టును. స్త్రీల సమాజమా, సాత్వికమైన నాలుక ఎముకను నలగగొట్టును. జ్ఞానముతో మాట్లాడుద్దట, కృపగల ఉపదేశమే మాట్లాడుద్దట. ఏవండి, సాత్వికమైన నాలుక అని అంటే అర్థం ఏమిటంటే, మాట్లాడే మాటలో మృదుత్వం ఉంటే ఎముక లాంటి బలమైన వాళ్ళైనా సరే చక్కగా ఆ మాటకు లోబడి అణుకువ మెణుకువ నేర్చుకుంటారు. ఈరోజు నాలుక సాత్వికంతో లేదు. నాలుక కత్తి కంటే పదునుగా ఉంది. మృదుత్వం అంటే 3 అర్థాలు. ఒకటి మెత్తదనము,
2 నునుపుదనము, 3 జారిపోవటము. సాత్వికమైన నాలుక ఎముకను నలగగొట్టును. స్త్రీల సమాజమా, స్త్రీ నాలుక మాట ఎలాగుండాలంటే సాత్వికంగా ఉండగలిగితే ఎముక లాంటి వాళ్ళు కూడా నలగగొట్టవచ్చు. సరే, తెలుగులో మాట్లాడతాను. నోటి మాటలు ఎలా ఉంటే, స్త్రీ నోటి మాటలు ఎలా ఉంటే కుటుంబం బాగుంటుంది? గొనక్కుండా చెప్పండి నాకు గట్టిగా. ఏమా ఏది మృదువుగా ఉండాలా? ఉన్న మొహం చెప్పు. నా నోటికి మృదుత్వం ఉందన్నోళ్ళు నోరేసి చెప్పండి. కుటుంబాలు పాడైపోవటానికి మెయిన్ కారణం స్త్రీ మాట్లాడటం చేత కావట్లేదు. నీకే చెప్పేది, స్త్రీ మాట్లాడటం చేత కావట్లేదు. స్త్రీ నోటి మాట మృదుత్వం కలిగి ఉన్నట్లయితే, మృదుత్వం నోటి మాటలు ఆమె నోటుకుంటూ రాగలిగితే కుటుంబం ఎప్పటికీ చరిత్రలో నిలిచి ఉంటుంది. నాకు ఆన్సర్ చెప్పండి. ఈరోజు స్త్రీ నోటి మాట బాగుంటుందా? దేవుడు ఆశించిన మృదుత్వం ఉంటుందా? లేదు. సరే, 4 విషయాలు గుర్తు చేస్తాను. ఎన్నమ్మా? నోరిపి చెప్పండి. 4 విషయాలు. ఈ 4 విషయాలు మీ ముందు పెడతాను. ఈ 4 విషయాలు నీవు ఉన్నావో లేదో తేల్చుకో. వెళ్ళే లోపల కడిగేసుకొని పో. చేతులే చెప్ప. మొట్టమొదటి విషయం, స్త్రీ ఎలా మాట్లాడాలి ఇంట్లో. అది కూడా ఎలా మాట్లాడాలి? మృదువైన, చెప్పండి, మృదువైన. ఒకసారి బైబిల్ తీయండి. 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం. ఆదికాండ గ్రంథం 26, 32, 35 చదువమ్మా. చాలమ్మా. మొట్టమొదటిగా ఇంట్లో కుటుంబంలో స్త్రీ మాట ఎలా ఉండాలంటే వాక్యాలు రాయబడ్డట్టుగా మాట తీరు బాగుండాలి. స్త్రీ మాట తీరు బాగుండాలి. ఏదొక్కసారి అనండి, మాట తీరు బాగుండాలి. ఇంకొకసారి అనండి, మరొకసారి అనండి. నేను అంటాను, నీ మాట తీరు బాగుంటుందా? నోరుండోడికి ఊరొప్ప చెప్పమన్నారంట, బుర్ర తక్కువడు. నీ మాట తీరు, స్త్రీ మాట తీరు ఇంట్లో బాగుంటే కుటుంబం అంతా నిలబడి ఉంటుంది. తేలిగ్గా చెప్తాను. దావీదు మందసం వచ్చిన ఆనందంలో నాట్యం ఆడాడు. ఇశ్రాయేలుని అందరినీ చేతులెత్తి ఆశీర్వదించాడు. ఇంటి వారిని కూడా ఆశీర్వదిద్దామని చెప్పి బయలుదేరి ఇంట్లోకి వస్తున్నాడు. ఆవిడ గారు ఎదురు వచ్చిందిగా. ఎవడి గారు? కట్టుకున్న భార్య గారు. అమ్మా, వచ్చేవాళ్ళు పోయేలా చూస్తావా? నాకెళ్ళి చూడవా? కట్టుకున్న భార్య ఎదురొచ్చింది. దావీదును పట్టుకొని అంటది, వ్యర్థుడవు నువ్వు. ఒక భర్తను పట్టుకొని ఒక భార్య మాట్లాడాల్సిన మాట తీరు అదేనా? హలో, ఒక భర్తను పట్టుకొని ఒక భార్య మాట్లాడాల్సిన మాట తీరు అదేనా అంటే అదేనా? వ్యర్థుడవు నీవు అని అంటుంది. నేను అంటాను, స్త్రీల సమాజమా, నీ భర్తతో నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఎలా మాట్లాడుతున్నావు? కట్టుకున్న భర్త కట్టుకొని 10 ఏళ్ళు అయి ఉండొచ్చు, అంత మాత్రాన విలువ లేకుండా మాట్లాడతావా? 4 ఏళ్ళు అయి ఉండొచ్చు, అంత మాత్రం తీసేస్తావా? శిరస్సు లేకపోతే దేహానికి విలువ లేదు. ఏమండి, దావీదు ఎదుటికి వచ్చి అంటది కదా, నువ్వు వ్యర్థుడవు అని అంటుంది. నేనంటాను, కట్టుకున్న భార్య మాట తీరు బాగలేదు. ఈరోజు చాలా మంది భార్యలకున్న స్వభావం ఏంటంటే భర్తతో ఎలా మాట్లాడాలో మాట తీరు సరిగ్గా లేదు.
ఎలా ఉందంటే మికాల్లాగానే తయారయ్యారు. ఎలాగమ్మా? ఏవండి, నేనంటాను, స్త్రీ మాట తీరు సరిగ్గా లేకపోతే భర్త పరిస్థితి ఎలా ఉండదు చెప్పండి? నువ్వే తిక్కగా మాట్లాడతా, అడ్డదిడ్డంగా మాట్లాడతా, అతి తెలివిగా మాట్లాడుతూ ఉంటే క్షమించండి, భర్త అనేవాడికి బాధ కలగదా? ఏవండి, సాత్వికమైన నాలుక ఎముకను నలగగొట్టును. ఈ భార్యలకు కనబడిన స్త్రీలకు చాలా మందికి సాత్వికమైన నాలుక లేదు. నొప్పించు మాట క్రోధమును రేపును. అర్థమైందా? ఇప్పుడు చాలామంది స్త్రీలలో ఉన్న మాట తీరు ఏంటంటే వాక్యలో రాయబడ్డట్టుగా మాట తీరు సరిగ్గా ఉండట్లేదు. ఏ తీరండి? నేనంటాను, భర్తతో మాట్లాడటం అదేనా? ఎలా పడితే అలా మాట్లాడొచ్చా కట్టుకున్న భర్తతో? ఏవండి, మీరు చెప్పండి, కట్టుకున్న భర్తతో ఎలా పడితే అలా మాట్లాడొచ్చా? అంత తెలివి తక్కువడైతే మాత్రం మాట్లాడతావా? అంత జ్ఞానం లేనోడైతే మాత్రం మాట్లాడతావు? నేను అంటాను కదా, భార్య మాట తీరు సరైన దగ్గరకైతే భర్త గుండెల్లో పెట్టుకుంటాడు. అదే గయ్యాలి గంప, రాకాసి రంప, ఇంట్లో ఉన్నవ్వకుండా ఎల్లగొట్టే కొంప అయి ఉంటే, స్త్రీ మాట తీరు సరిగ్గా ఉంటే కుటుంబం చరిత్రలో నిలబడుతుంది. నేను అంటాను కదా, నీ భర్తతో నువ్వు ఎలా మాట్లాడాలో కాస్తైనా కామన్ సెన్స్ ఉండాలి కదా. ఎలా పడితే అలా మాట్లాడటం కాదమ్మా. వృద్ధుడైన అబ్రహామును పట్టుకొని ముసలుడైన శారమ్మ గారు ఎలా పలకరించిందండి భర్తని? మరి నువ్వెలా పలకరిస్తున్నావండి? కట్టుకున్న భర్తను ఎదుట ఎలా మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? నీ మాట తీరు బాగుండాలి. నా భార్య నన్ను బాధ పెట్టేది కాదండి, నా భార్య నన్ను మాటల చేత ఇబ్బంది పెట్టేది కాదండి అని చెప్పి నీ భర్త నీ గురించి చెప్పుకునే విధంగా నీ మాట తీరు ఉండాలి. ఏమ్మా, తలపైకి చూస్తున్నావా? ఇప్పుడు అలాంటి మాట తీరే మీకుందా? మీకు అనకూడదు, నీకుందా? ఏందో నేను తెలుగు మాట్లాడితే నీ మాట తీరు సరిగ్గా ఉంటే భర్త ఎందుకు బాధపడతాడు? స్త్రీల సమాజం మీరు తెలివి వాడుతున్నారు కాదని నేను అంటలేదు, కానీ మాట తీరు సరిగ్గా ఉంటూ నేర్చుకోండి. స్తోత్రం. కట్టుకున్నాడు అన్నంత మాత్రాన, 2 ఏళ్ళు అయినంత మాత్రాన, బలహీనతలని తెలిసినంత మాత్రాన విలువ లేకుండా మాట్లాడతావా? స్త్రీ మాట తీరు సరిగ్గా ఉంటే కుటుంబం బాగుంటుంది. ఏమండి, ఆదికాండం 26వ అధ్యాయం చదివారు ఇందాక, 35వ వచనం చదవక్కర్లేదులే. కోడలు రావాలి అని అనుకున్నారు. కోడలు 2 వచ్చారు. ఇస్సాకు రిబకమ్మకి మనశ్శాంతి లేకుండా పోయిందంట. ఎందువల్ల? కోడలు రావాలని ఎదురు చూశారు. కోడలు వచ్చింది, మనశ్శాంతి లేకుండా పోయింది. వాళ్ళు నోరు తెలిస్తే ముసలోళ్ళు ఎప్పుడు చద్దామా అని చూస్తున్నారు. అంత టార్చర్ అయిపోయింది ఇంట్లో. ఇస్సాకు రిబకమ్మ ఎప్పుడు గొడవాడుకున్నట్టు కానీ, తిట్టుకున్నట్టు కానీ, అలిగినట్లుగా కానీ భార్యాభర్తలు లేదు, బ్రహ్మాండంగా ఉన్నారు వాళ్ళు. కోడళ్ళు వచ్చిన కారణించి హెల్ప్ మీ కొంచెం, ఇంట్లో మనశ్శాంతి లేదు వాళ్ళకి. వాళ్ళే అంటున్నారు ఇక్కడ, మనశ్శాంతి లేదండి మాకు. ఎందుకు లేదు? కోడల మాట తీరు సరైనది కాదు. ఏంటిదమ్మా? ఇంటికాడ అమ్మగారింటికాడ, అయ్యగారింటికాడ గారాబాల పట్టి నువ్వు ఏది చేసినా చెల్లుద్ది అక్కడ. ఒక అత్తగారి ఇంటికి వచ్చాక, భర్త ముందు వచ్చాక, ఇంట్లో పెద్దల ముందు వచ్చాక ఒక స్త్రీ మాట తీరు మార్చుకోకపోతే, మాట తీరు కరెక్ట్గా లేకపోతే కుటుంబం పాడైపోతుంది. అర్థమవుతుంది నా మాట? మన తల్లిగారు అంది, అయ్యా అబ్బాయికి మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నాను, ప్రార్థన చేయండి అంది. చేస్తానన్నా, ఉంటే చూడండి అంది. నాకు డౌట్ వచ్చి, నువ్వు ఎందుకు చేద్దాం అనుకుంటున్నావు అన్నాను. వాడు వింటలేదయ్యా మాట. పెళ్ళన్న చేస్తే నేనన్నాను, అసలు నీకు బుద్ధి ఉందా? ఆడపిల్లల జీవితాలు ఆగం చేస్తావే నువ్వు ఏడుతున్నావు. ఇప్పుడు రేపు వచ్చిన కానీ శాతం ఆ అమ్మాయి నీకు జోత అయింది. ఇద్దరు కూర్చొని వీడు మారడానికి నువ్వు అంటావు. నేను అన్నానమ్మా, ఇటువంటి పిచ్చి పనులు నేను చేయమాక, పూర్తిగా మార్చుకున్నాక దారిలో పెట్టుకున్నాక పెళ్లి చేయి, సపోర్ట్ చేయండి అయ్యా. అర్థమైంది నా మాట మీకు?
ఈరోజు చాలామంది ఆడపిల్లలు ఏడుస్తున్న కారణం ఇదే. ఇలా తలతిక్కగా ఆలోచించే వాళ్ళు ఉండటం బట్టి. ఏమండి, నేను అన్నాను పెళ్ళిగిలే మాట ఎత్తితే ఊరుకొని అన్నా. ఏమండి, కుటుంబ వ్యవస్థలో స్త్రీ అనబడిన భార్య భర్తతో మాట్లాడేటప్పుడు మాట తీరు బాగుండాలి. అత్తతో, మామతో, వదినతో, ఆడబిడ్డతో మాట్లాడేటప్పుడు, తోటికోడలతో మాట్లాడేటప్పుడు మాట తీరు సరిగ్గా ఉండాలి. మాట తీరు సరిగ్గా లేకపోతే ఆ కుటుంబం పతనమైపోద్ది. మీకే చెప్పేది, అమ్మ చెప్పినా నాన్న చెప్పినా ఇన్ని రకం కాదు. నువ్వు నీ మాట తీరు సరిగ్గా ఉండాలి. చెప్దాం ఏంటిదండి? ఎలా పడితే అలా మాట్లాడకు. వదరబోతులాగా పొగరబోతులాగా మాట్లాడకు. నీ మాట తీరు భక్తిగల స్త్రీలకు తగినట్లుగా కనపడాలి. జ్ఞానంతో నోరు తెరుచునట, కృపగల ఉపదేశమే ఉపదేశించునట, సాత్వికమైన నాలుక ఎముకను నలగగొట్టునట. ఈ మాటలు మీకు చెవులో ఎందుకు పడవో నాకు అర్థం కాదు. స్త్రీల సమాజమా, మీకు ఒక మాట చెప్తున్నాను. ఒక దైవ సేవకునిగా దేవుడి నామం పేరిట ఒక మాట చెప్తున్నాను. నీ మాట తీరు బాగుండాలి. ఎలా ఉండాలి? గట్టిగా. నా మాట తీరు బాగుందన్నోడు చేస్తాను. నాకు డౌట్లోని ఈ డబ్బుతో తేలిపో అటు ఇటు. నా మాట తీరు బాగుందన్నోళ్ళు చేస్తండి. లేదు అన్నోళ్ళు ఇదిగో నువ్వు ఎటు చేయకపోతే నాకు మళ్ళీ మామూలుగా ఉండదు మళ్ళీ అనుకుంటున్నారు. ఇష్టం జయం. నేను చాలా నా మాట తీరు సరిగ్గా ఉండదండి. ఫుల్ తలకాయ దాడితే ఒట్టు ఇంతే. ప్రభువా నువ్వు వచ్చి కాస్త చేయి పైకి ఎత్తయ్యా. ఫుల్లామా ఎందుకు చేర్చారు అంటే ఆ సప్పును వేసుకుని పాపం ఇస్సాక్ గారికి, రెబ్బకమ్మ గారికి మనశ్శాంతి పోయిందిగా. ఈ దెబ్బతో మీరున్న కాడ కూడా చెప్పండి నిజం, మీరున్న కాడ కూడా అమ్మ మాట తీరు సరిగ్గా ఉండదుగా. నోరు తెరిస్తే రోడ్డు మీద దబ్బాయే, నోరు తెరిస్తే అత్త మామ గొడవ ఇంట్లో. బుద్ధుండక్కర్లా. స్త్రీలారా, సాత్వికమైన నాలుక ఎముకను నలగగొట్టును. నీ మాట తీరు సాత్వికంగాను మృదువుగాను ఉండగలిగితే కుటుంబ వ్యవస్థ ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఈరోజు చాలా మందికి ఈ విషయంలో అవగాహన లేదు. కొంచెం ఆలోచించండి. నీ మాట తీరు బాగుండేటట్టు చూసుకో. ఖచ్చితంగా దేవుడు నీ కుటుంబాన్ని స్థిరపరుస్తాడు. అలా అన్నాడు. మంచి స్తోత్రం. రెండో విషయాన్ని గుర్తు చేస్తాను. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 33వ వాక్యం. సామెతలు 16:14. జ్ఞాని అయిన వాడు క్రోధాన్ని శాంతిపరచును. తలపైకి చూడండి. ఇక రెండవది, స్త్రీ మాట ఎలా ఉండాలి? మంటను ఆర్పే నీళ్లలా ఉండాలి. ఏంటి అది? మంటను ఆర్పే నీళ్లలాగా ఉండాలి. ఎవరి మాట? ఎవరమ్మా? ఇంకొకసారి రెండవది ఏంటండి? స్త్రీ మాట తీరు ఎలా ఉండాలి ఇంట్లో? మొదటిది ఏమండి? మాట తీరు బాగుండాలి. ఇక రెండోది, మంటను ఆర్పే నీళ్లలాగా ఉండాలి స్త్రీ మాట. ఎట్టగండి? మంటను ఆర్పే, నాకు ఆన్సర్ చెప్పండి. ఇంట్లో కోపంతో వచ్చాడు అనుకుందాం, చిరాకు పడుతూ వచ్చాడు అనుకుందాం, బాగా ఇబ్బంది పడుతూ కోపంతో ఊగుతూ వచ్చాడు అనుకుందాం. నేను అంటాను కదా, ఇప్పుడు అతను చల్లార్చాలా వద్దా? దావీదు 200 మందితో నాబాలు కుటుంబాన్ని తెల్లారేసరికి లేకుండా చేస్తానని శపథం చేశాడు. యుద్ధానికి బయలుదేరి వస్తున్నాడు. అభిగయలకి ఈ విషయం అర్థమైంది. పరుగున వచ్చింది. దావీదు గారిని కనుగొంది. సాష్టాంగంగా గార్ధభవనం నుంచి సాష్టాంగ నమస్కారం చేసింది. దావీదు దగ్గరికి వెళ్ళి అంటది, అయ్యా, ఈ పాపము, ఈ దోషము మా భర్తే చేశాడు, కానీ నాదని ఎంచు. నీ దాసురాలను దత్తు నన్ను క్షమించండి అయ్యా అని అడిగాను. అప్పుడు దావీదు 33లో అంటాడు కదా, కత్తెత్తి నాబాలు కుటుంబాన్ని చంపేంత వరకు కత్తి దించనని శపథం చేశాడు. కానీ నీ మాటను చూసావా? నువ్వు మాట్లాడిన విధానం చూసావా? నా కోపం అంతా ఒక్క దెబ్బను చల్లారిపోయింది అంటాడు.
స్తోత్రం. నిజం, ఒక్క దెబ్బ నా కోపమంతా చల్లారిపోయింది. కత్తి యుద్ధానికి ఎత్తాడా, కిందకి దించి ఇంటికి పోయింది. కారణం ఎవరు? ఏం చేసింది ఆవిడ గారు? ఎట్టామా చెప్పాలి మీరు. స్త్రీ మాట తీరు ఎలా ఉండాలంటే మంటను ఆర్పే నీళ్లలాగా ఉండాలి. ఎలాగమ్మా? ఆయన అసలే కోపంలో చిరాకులో ఉంటే నువ్వు బయట తీసుకొచ్చి ఇంట్లో పెడతావే అవి వదిలేసి నేను పట్టుకుంటాడు. ఇక అప్పుడు దరిద్రం వదులుద్ది. అతడు కోపంలోనో చికాకులోనే ఉండి ఉండవచ్చు. నేను అంటాను కదా, అతడు మంట చేత విపరీతమైన ద్వేషంతో రేగుతున్నాడు. అబీగయలాగా ఎందుకు ఆలోచించదో నాకు అర్థం కాదు. అంత కోపంతో ఉన్న దావీదు కత్తెత్తి చంపకుండా దించనున్న దావీదు కోపం నిప్పుల మీద నీళ్లు పోసినట్టయింది. అమ్మగారు మాట్లాడితే దెబ్బకి నీళ్లు ముచ్చేసుకొని ఇంటికి వెళ్ళిపోయిండు. నేను అంటాను, స్త్రీల సమాజమా, మంటను ఆరిపోయిన నీళ్లులాగా ఉన్నాయా నీ మాట? నిన్నే అనేది. మంటను ఆర్పే నీళ్లలాగానే ఉంటే మీ ఇంట్లో ఎప్పుడు గొడవలు ఉండవో. స్తోత్రం. ఆ మంటలు ఆర్పే నీళ్ల లాంటి మాటలు స్త్రీయే మాట్లాడాల. తెలుగులో చెప్తాను మా వాక్యంలో రాయబడ్డట్టుగా కోపంతో ఉన్న వ్యక్తిని కూల్ చేయగలగాలి. ఏం చేయాలి? ఇప్పుడు మంట అధికమవుతుంది, దాన్ని ఆర్పాలంటే ఏం చేయాలమ్మా? ఒరే షాపోడరా నాన్న, అమ్మా నీళ్ళు పోయాల. మనం నీళ్ళు పోసే ముఖమా? అదేదో పోసే రకమా? తమరు ఏ రకం చూసుకో. నాకు ఇది కోపం వస్తూ చూస్తున్నారు. ఏమంటే మంటను ఆర్పే నీళ్లలాగా ఉండాలి స్త్రీ మాట. భర్త కోపంతో ఉన్నాడు అనుకోండి, నేను అంటాను కదా, కూల్ చేయాల్సిన బాధ్యత నీకు లేదా? కూల్ చేయాల్సిన బాధ్యత నీకు లేదా? ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు అప్పుడు ఏం చేస్తారు? ఆయుధాలు వాడతారు. ఈ ఆయుధాలు వాడతారు. ఇంట్లో ఇస్సాకు రెబ్బకమ్మలు ఏడిచినట్టు ఎడుతారు ఇంట్లో వాళ్ళు. నిజమండి. అమ్మా మీకు చేతులు ఎత్తు వందనాలు తల్లి. మంటను ఆర్పి నీళ్లలాగా ఉండాలి నీ మాట తీరు. బాగా కోపడుతున్నాడా? కూల్ చేయి. దావీదంతటి వాడిని ఒక్క మాటతో అబీగయలు కూల్ చేసింది. స్త్రీ మాట్లాడే విధానం మంటను ఆర్పే నీళ్లలాగా ఉండాలి, కానీ పైరించని పిలిచేదాకా ఉండకూడదు. చెప్పకూడదు. మరి ఏం చేస్తారమ్మా? అమ్మ నోరు అట్టాడిది. ఒక స్మిదర్ గారు నాతో అన్నాడు, అన్నా కొట్ట బుద్ధి అవుతుందన్న, కొడితే ఒక దెబ్బకి చాలదన్న, కానీ నోరు చూస్తే అన్నా అసలు జుట్టు బిక్కొని అంత కోపం వచ్చిందన్న. ఒక్క ఘోరంగా ఉంటుందన్న. ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదన్న, ప్రార్థన చేయండి అన్న అన్నాడు. ఎందుకయ్యా అంటే, అమ్మగారు మంటను ఆర్పే నీళ్లు కాదు అబ్బాయి అన్నట్టే. ఆడికి ఎందుకు పోయి వచ్చావు? నీ వ్యవహారం ఏంది? నీ కథ ఏంటి? ఇక చూసుకోండి, మామూలుగా ఉండదు ఆచరణ. నేనంటే వాక్యం రాయబడ్డట్టుగా రేగిపోతున్న వారిని, కోపంతో ఊగిపోతున్న వారిని ఒక భారీగా నీవు ఉన్నావు. ఏ మాట మాట్లాడితే అతడు కూల్ అవుతాడో నీకు తెలియదా? అది తెలియక నీ ఇంట్లో గొడవలు మీకు. స్తోత్రం. హల్లెలూయా. నిజమా కాదండి? రేగిపోతున్నప్పుడు, కోపంతో ఊగిపోతున్నప్పుడు అబీగయలు చేసినట్లుగా స్త్రీల సమాజం భర్తలు ఎదుట ఇంట్లో చేస్తే ఇంట్లో గొడవలుండో. అక్కడే మీ తెలివితేటలు వాడతారు. హల్లెలూయా. అక్కడ ఏం చేస్తారు? తర్వాత ఇలా ఎందుకు చేసామని ఎడుతారు. స్త్రీల సమాజం మీకు ఒక మాట చెప్తున్నానమ్మా, ఎవరైనా కోపంతో ఉన్నారా? కోపాన్ని ఆర్పే మాట మాట్లాడాలి, కూల్ చేయగలగాలి. స్త్రీ మాట మృదుత్వము అని ఎందుకన్నాడంటే, మృదువుగా ఉండటం అంటే ఎందుకన్నాడంటే, స్త్రీ ఇంట్లో అరిసే భర్త ఉన్నా, కోపడే అత్తున్నా, ఇసిగించుకునే వాళ్ళు ఇంట్లో ఉన్నా సరే వాళ్ళందరినీ కూలు చేయగలిగే స్త్రీ మాట తీరు బాగుంటే ఎప్పటికీ ఆ కుటుంబం నిలబడుద్ది. అలా కాకుండా మంటకు కాస్త ఉప్పేసినట్లు, ఉప్పేసినట్టుంటే అప్పుడు పంచాయతీ మేము కూడా పోవాలి. అవునమ్మా,
మీరేమో మీ పని మీరు చేస్తారా? దానికి ఏం ఎడి వచ్చినా మాకే సావపు. ఏంది ఎవరు సపోర్ట్ చేయరా? అమ్మగారు అమ్మా నేనంటాను, నీ మాట తీరు మంటను ఆర్పే నీళ్ళలాగానే ఉందా? నిన్నే అడుగుతున్నా. నీ మాట తీరు కోపంతో ఊగిపోతున్న వాళ్ళ మంట మీద నీళ్లు పోసి కూల్ చేసేటట్టుగానే మాట్లాడుతున్నావా? ఇంట్లో 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 ఒకవేళ అలా మీరు ఉండగలిగితే ఒకటి చెప్తాను, ఏమనుకోరుగా? కూల్ చేసే మాటలు వింటే కోపంతో ఉన్నవాడిని కూల్ చేసే మాటలు గనక కూల్ చేసే భార్య దొరకటం భర్త చేసుకున్న అదృష్టం. ఎవరు చేసుకున్న అదృష్టం? అదృష్టవంతులు స్తోత్రం చేయండి. సరే, అర్థం చేసుకునే భార్య దొరకకపోతే మంటకు మంటే కదా ఏమండి? అమ్మ మిమ్మల్ని అడుగుతానమ్మా, ఇంట్లో కూల్ చేసే దానిలాగా ఉన్నావా? నీ మాట తీరు ఎలా ఉంటుందమ్మా? అమ్మా ఇంట్లో నువ్వు నీళ్లు పోసేటట్లే మాట్లాడుతున్నావమ్మా. దేవుని వాక్యం చెబుతుంది, ఒక్క అబిగయలు మాత్రమే కోపంతో ఉన్న మాట చేత పూర్తిగా చల్లార్చింది. ఈరోజు ఇంట్లో భర్త ఎదుట అలా ఉండగలిగితే, ఇంట్లో పిల్లల ఎదుట తల్లి అలా ఉండగలిగితే, ఇంట్లో అత్తమామల ఎదుట కోడలు అలా ఉండగలిగితే కుటుంబంలో గొడవలు ఎందుకు వస్తాయండి? ఏమండో తలకాయ నేలకేసి ఎవరు చెప్పుకున్నాను నేను? గొడవలు ఎందుకు వస్తాయి ఇంట్లో? అమ్మా నేనంటాను, ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు, ఎలా కూల్ చేయాలో నీ మాటను బట్టి నువ్వు తెలుసుకొని జ్ఞానంతో కూల్ చేయగలిగితే ఇంట్లో సమాధానం ఉంటుంది. నేనంటాను, అర్థం చేసుకొని కూలుగా మాట్లాడే భార్య దొరకటం పురుషుడు చేసుకున్న అదృష్టము. ఇక్కడ అలాంటి అదృష్టవంతులు ఎంతమంది ఉన్నారో నాకు డౌటే. ఏమన్నా గదిలియారు కావట్లేదు అసలు. అదృష్టవంతులు ఎవరు? స్తోత్రం చేయండి. దురదృష్టవంతులు స్తోత్రం చేయండి. ఇంటికి వెళ్ళే పాట పాడతారంట, వద్దులే ఏడే పాడదాం. అలాంటి కాదు, తిద్దుకుంటారని నా మనవి. అమ్మా భర్త కోపంతో ఉంటే అబిగయలాగా తెలివిగా కూల్ చేస్తే ఎంత బాగుంటుందమ్మా ఇంట్లో. నీకే చెప్పేది, ఎంత బాగుంటుందమ్మా. అత్త కోపంతో లేచిందమ్మా, కూల్ చేసే మాటలు మాట్లాడేది ఎంత బాగుంటుంది. కూల్ చేస్తావా అయ్యారు అన్నట్టు ఆయిల్ బుర్ర పని చేస్తున్నా మీకు అసలు. స్త్రీ నోటి మాట మృదువు కలిగి అనగా మంట నారిపే నీళ్ళలాగా ఉండగలిగితే కుటుంబంలో గొడవలు ఉండవో. గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు భార్యని. ఆ గుండెల్లోకి స్నానం దొరికిందో లేదో అర్థం కాలే. ఇప్పుడు నయోమి గుండెల్లో కోడలు స్థానం సంపాదించుకుంది, అవునా? అవునా? మరి అమ్మగారి గుండెల్లో నువ్వు స్థానం సంపాదించుకున్నావా? ఇక చేసేది ఏం లేదు, లీవ్ పెట్టి. స్తోత్రం. స్త్రీ నోటి మాట ఎలా ఉండాలి? మొట్టమొదటిగా తీరు బాగుండాలి. మాట తీరు, ఎవరితో ఎలా మాట్లాడాలో మాట తీరు బాగుండాలి. రెండవది మంటను ఆర్పే నీళ్ళలాగా ఉండాలి నీ మాట. నీ కుటుంబం బాగుండాలి అనుకుంటే వాడమ్మా. లేదు నీ ఇష్టం అంటేవా, ఇవి ఎవరు చెప్పినా నే రకం వాత వేసిన మనస్సాక్షి నీకు బాగుపడవు. మళ్ళీ చెప్తున్నా, కోపంతో ఉన్నోని కూల్ చేయగలగాలి. అది ఒక్క భార్యకి మాత్రమే సాధ్యం, అది ఒక తల్లికి మాత్రమే సాధ్యం, అది ఒక కోడలకు మాత్రమే సాధ్యం, అది ఒక అత్తకు మాత్రమే సాధ్యం. వీటిలో నువ్వు దేంట్లో లేకుండా ఉండవు నాకు చెప్పు. దేంట్లో లేకుండా ఉండవు నాకు చెప్పు. కనీసం ఇంట్లో అమ్మా మంటను ఆర్పే శక్తి నీ నోట్లు మాట చేతనే ఉందమ్మా. అమ్మా నీకు వందనాలు తల్లి. ఎముక సాత్వికంగా మాట్లాడి నాలుక ఎర్రగొట్టుద్దట, నలిపేసిద్దట. అంత శక్తి ఉంది మాట తీరులో. ఎముక లాంటి బలమైన వాళ్ళు కూడా సాధువుల మెత్తగా మారిపోతారు. దేనివల్ల? మాట మాట పలుకు పలుకు. ఏమో నాకు డౌటే. అదృష్టవంతులు, మంచి స్తోత్రం. యెహోవా ఇదే. మూడో విషయం ధ్యానం చేద్దాం. సామెతలు 16:14.
24 చదవండి. 16, 24 సామెతల గ్రంథం. అబ్బో, ఆహా, మళ్ళొకసారి. ఇంపైన మాటలు. ఇంట్లో స్త్రీ ఎలా మాట్లాడాలమ్మా? ఇంపుగా ఎట్టమ్మా? ఇంపుగా. ఇంపుగా అంటే ఏంటి? తీయగా. ఎట్టా బా, మీకు వందనాలు తల్లి. ఎట్టమ్మా? ఇంపైన మాట మాట్లాడితే ఇంట్లో ఏమేమి ఉంటాయి అంటే అక్కడ ఎముకలకు ఆరోగ్యం, ఒంట్లో ప్రశాంతత. అమ్మా, ఇప్పుడు నాకు ఆన్సర్ చెప్పండి. మూడవది, స్త్రీ మాట ఎలా ఉండాలి? ఇంపుగా మాట్లాడాలి. ఇంపుగా అంటే అమ్మా, ఇంపుగా అంటే తీయగా ఉండాలి. అమ్మా, అవునమ్మా? స్త్రీ నోటి మాట ఇంట్లో ఎలా ఉండాలమ్మా? ఇంపుగా ఉండాలి, తీయగా ఉండాలి. ఉంటుందా? నీ భర్త బాధతో ఉన్నాడు, బాధను పోగొట్టే మాటే, ఇంపు అయిన మాటే మాట్లాడుతున్నావా? మీ ఇంట్లో శోధనలు ఉన్నాయి, శోధన బట్టి నలిగిపోతున్నారు. ఆ శోధన నుంచి తేటగా బయటపడి తెలివిగా ఆలోచించే విధముగా ఇంపైన మాటలే, తీయగా మాట్లాడుతున్నావా ఉన్న వాళ్ళతో? నీ గురించి మాట్లాడుతుంటారు, చూస్తున్నారు, చెప్పరేంది? ఇంపుగా మాట్లాడటం చాలా మందికి తెలియట్లేదు. ఇంపుగా అంటే కొంచెం గట్టిగా. తొల్లేటి దినాల్లోనైతే ఇంపుగా వస్తాయా? ఇప్పుడు రావా? ఎట్టమ్మా? అమ్మా సార్, నాకు ఆన్సర్ చెప్పండి. స్త్రీ తీయగా ఇంపుగా మాట్లాడితే ఇంట్లో గొడవలు ఉంటాయా? నిజాయితీ పౌరులు నిజంగా చెప్తారు మీరు. నాకు మీ మీద నాకు నమ్మకం ఉందమ్మా. తీయగా మాట్లాడితే ఇంట్లో గొడవలు ఉంటాయా? నాకు అవన్నీ అవసరం లేదమ్మా. ఇంట్లో మాట తీరు ప్రేమగా మాట్లాడి తీయగా మాట్లాడేవాడు ఇంట్లో ఉంటే బయట అంతే అని రాణించుకోవచ్చు. స్తోత్రం అని అనరా? ఎన్ని కష్టాలను పడతాం, ఎన్ని శోధనలను పడతాం, ఎన్ని ఇబ్బందులను భరిస్తాం, ఇంట్లో తీయగా ఇంపుగా మాట్లాడేవాళ్ళు ఉంటే. నాకు డౌట్ వచ్చింది, అడగనా? ఇంపుగానే మాట్లాడుతున్నావా? చూసే మాట్లాడుతున్నా, ముఖం చూసి. ఇంపుగానే మాట్లాడుతున్నావా? మీది కాదు ఏమా? ఇంపుగానే మాట్లాడుతున్నావా? ఇంపుగా అంటే ఎట్టమ్మా? బాధతో ఉన్నాడు, బాధను పోగొట్టే మాట ఇంపుగా మాట్లాడు. ఇబ్బంది పడుతున్నాడు, తీయగా మాట్లాడు. ఇంట్లో సమస్యలు ఉన్నాయి, కొంచెం కూలుగా మాట్లాడు, తీయగా మాట్లాడు. తీపి ప్రాణాన్ని ఉత్తేజపరుచుద్ది, చేదు బాధ కలిగించద్ది. ఈరోజు స్త్రీ నోటి మాట ఇంపుగా ఉండాలి, అంటే తీయగా ఉండాలి. ఈరోజు చాలా మంది స్త్రీ నోటి మాట ఇంపుగా లేదు, తీయగా లేదు. ఎలా ఉందో మీకు తెలుసు. మీరు అలా వండుతున్న బట్టే, మీ నోటిని అలా వాడుతున్న బట్టే కుటుంబ వ్యవస్థ ఒకప్పుడు ఇంటికే పరిమితమైంది, ఇప్పుడు నడి బొడ్డు మీద కనుక సెంటర్కి పరిమితం అవుతున్నాయి. కారణం ఏంటంటే మాట తీరు తీయగా మాట్లాడే స్వభావం స్త్రీలు మర్చిపోయారు. ఎలా మాట్లాడటం? ఎలా అమ్మా? తీయగా మాట్లాడమ్మా. ఎట్టమ్మా? అమ్మ ర్యాంగ్లోనే ఎంత తీయగా మాట్లాడతావు, నాన్న ర్యాంగ్లోనే, బ్రదర్ ఎవరైనా ర్యాంగ్లోనే. నలుగురు చెప్పండి అయ్యా, తీయగా మాట్లాడతారు. నేనంటే అదే కట్టుకున్న భార్య భర్తతో, అత్తతో, వదినతో, ఆడబిడ్డతో, తోటి కోడలతో నీకు ఇంట్లో గొడవలు ఎందుకు వస్తున్నావు చెప్పు? ఇంకోమ్మా చెప్పురా నాన్న, గొడవలు ఎందుకు వస్తున్నానా? నువ్వు తీయగా మాట్లాడటం నీకు చేత కాదు. బాధను పోగొట్టే మాట నీది కాదు, గాయాన్ని మనిపే మాట నీది కాదు. నీ మాట తీరు అది కాదేమో. నేను అంటాను కదా, నీ ఇంటిళ్ళపాతి నిన్ను బట్టి బాధపడతారేమో, జాగ్రత్త. స్త్రీల సమాజమా, వాక్యంలో రాయబడ్డట్టుగా నీ మాట తీరు ఇంపుగా ఉండాలి. ఇంపుగా అంటే తీయగా ఉండాలి. తీపి ప్రాణాన్ని ఉత్తేజపరచుద్దని నేను చెప్పాను. నీ నోరు తెరిచి మాట్లాడితే బాధల్లో ఉన్నోళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలా వద్దా? నాకు తెలిసిన ఒక భార్యాభర్తలు ఉన్నారు. అమ్మ వెళ్ళిపోతున్నాను నాన్న. ఆ భార్యాభర్తలు ఆయన ఏదన్నా డల్లుగుంటే చాలు, నిన్నే డల్లుగుంటే చాలు, చిన్న మాట అలా వదులుద్ది.
డల్లుగున్నోడు కూడా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. ఒక్కోసారి ఆమె కూడా డల్ అయిపోద్ది. అప్పుడేను కూడా చిన్నగా మాట వదులుతాడు, ఆమె కూడా హ్యాపీ ఫీల్ అయిపోద్ది. వాళ్ళ ఇంట్లో గొడవలు రమ్మని వస్తాం, చికాకులు రమ్మని వస్తాం, నువ్వేం తవ రోడ్డు మీద డబ్బా వేసి రుద్దినట్టు మాట్లాడతావా? మనిషి వాడేమంటావు, మొహమాట తిప్పి మాట్లాడతావా? నోరు తెప్పి అన్ని ఆయుధాలే వస్తాయి బయటికి. చెప్పకూడదు, బాధపడతారు. ఏమండి, తీయగా మాట్లాడటం కూడా చేత కాదు. భర్త బాధతో ఉన్నాడు, కొంచెం తీయగా మాట్లాడొచ్చుగా. ఏమయ్యా, భార్య బాధతో ఉంది, కొంచెం తీయగా మాట్లాడొచ్చు కదా. అత్త మామలు ఇబ్బంది కోపంతో ఉన్నారు, అమ్మ కోడళ్ళారా కొంచెం తీయగా మాట్లాడొచ్చుగా. తీపి మాకు పడదండి, షుగర్ అంటారా? అవునా అంటారమ్మా? రేపు షుగర్ ఇంటికి ఒంటికి వచ్చినా బాధ లేదమ్మా, ఇంట్లోకి రాకూడదమ్మా. హలో. మూడవది, స్త్రీ మాట తీరు ఎలా ఉండాలి? మూడవది, తీయగా మాట్లాడాలి. ఎలాగమ్మా? ఇక్కడ ఉన్నోళ్ళు ఆకాశం కింద భూమి పైన దేవుని కృపను బట్టి ముసుగేసుకొని వాక్యం వింటున్న భక్తులు ఎవరైనా తీయగా మాట్లాడే వాళ్ళు ఉంటే చేయొద్దండి. తీపి మాకు తెలియదు అంత చేదే అన్నోళ్ళు చేస్తండి. మీ ఇంట్లో వాళ్ళు ప్రశాంతంగా ఉండట్లేదంటే కారణం నువ్వే. ఇంట్లో వాళ్ళు పద్దారు రోడ్డు ఎక్కుతున్నారంటే కారణం నువ్వే. ఇంట్లో చికాకులు గొడవలు మనశ్శాంతి లేక పోరాటం వస్తున్నాయంటే కారణం నువ్వే. పద్దాక సత్యపోద్ది కారణం కూడా నువ్వే. ఎందుకో చెప్పనా? నువ్వు మృదువుగా తీయగా మాట్లాడితే బాధలు మర్చిపోరమ్మా. నువ్వేం కోరుకుంటావు? నేను బాధపడుతూ ఉంటే ప్రేమగా తీయగా మాట్లాడితే చాలా నువ్వు అనుకుంటావు. ఏం వాళ్ళది ప్రాణం కాదా? ఎవరు సపోర్ట్ చేస్తారు? ఏయ్యా, గొంతుమ కోరికలు ఏం లేవా? ఇప్పుడు మీరు బాధతో ఉన్నారు, మీరేమనుకుంటారండి? పక్కకు వచ్చి ఎవరు మాట్లాడు, కనీసం భార్య అయినా వచ్చి ప్రేమగా తీయగా పోతాయిలే ఎందుకు బాధపడతాను, కొంచెం ప్రేమగా తీయగా మాట్లాడితే ఎట్టుంటుందయ్యా? వీళ్ళు కూడా తయారయ్యారు. ఎట్టుంటుందయ్యా చూసుకో అని అంటారు. ఏమ్మా, పక్షపాతం చూపకూడతాలి, మీకు వందనాలు. తీయగా మాట్లాడాలి, నీ మాట తీరు. ప్రాణాన్ని ఉత్తేజపరిచే మాటలు మాట్లాడాలి. బాధలో ఉన్నాడు బాధ మర్చిపోయేటట్టు మాట్లాడాలి. షటేర్లు జోకులు కాదు వేసేది. మీకున్న గుణం లాకర్లో పెట్టి అన్ని బయట తెస్తారు. అటువంటి వాళ్ళలో తెస్తారా? తీరా అమ్మా, మంచివాళ్ళమ్మా. మిమ్మల్ని ఏమన్నామ్మా? మొన్న వారం ఏమన్నావు అన్నోడు ఎప్పుడో మర్చిపోతాడు. సంవత్సరం క్రితం ఏమన్నావు అకౌంట్లో పెట్టి అప్పుడప్పుడు తీసి చూసుకుంటారమ్మా. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా స్త్రీ మాట ఎలా ఉండాలి? ఇంట్లో మాట తీరు బాగుండాలి. రెండోది ఎలా ఉండాలి? మాట మంటను ఆరిపే నీళ్ళలాగా ఉండాలి. మూడవది మాట తీరు. మాట మాట్లాడేటప్పుడు తీయగా ఇంపుగా మాట్లాడాలి. సరే, నేను ఇంపుగానే మాట్లాడుతున్నాను ఇంట్లో అన్నోళ్ళు కుడి చేయి చూపండి. పేపర్కి వేపిస్తారు, రేపు పొద్దున పాస్పోర్ట్ ఒకటి ఇవ్వండి, ఖర్చు అంతా నాది. తీయగానే మాట్లాడుతున్నాను. అమ్మతో మాట్లాడినట్టు, అత్తతో, భర్త గారితో, ఉన్నోళ్ళతో, తోటి కోడలతో, వదినతో, ఆడబిడ్డతో, ఈ పక్కోళ్ళతో, ఆ పక్కోళ్ళతో నువ్వు తీయగా మాట్లాడితే మాకు ఈ గొడవలు ఉండవు. ప్రార్థన చేయండి మా కోసం, ఈ బాధలే ఉండవు మాకు. స్తోత్రం. ఈ లోకంలో లేరు వీళ్ళు. ఇక నాలుగో చెప్పి నేను ముగిస్తాను. నాకు వెళ్ళి కోపంగా చూస్తున్నారు. ఇక నాలుగోది, స్త్రీ మాట తీరు. ఇంట్లో స్త్రీ మృదువుగా మాట్లాడు అంతే. కానీ నాలుగవది, స్త్రీ కుటుంబంలో స్త్రీ మాట కొద్దిగా ఉండాలి. ఎలాగండాలమ్మా? కొద్దిగా ఉండాలి. ఇక నాలుగవది, స్త్రీ ఇంట్లో మాట తీరు ఎలా ఉండాలంటే కొద్దిగా ఉండాలి. కొద్దిగా అంటే ఏంటి తెలుసా మీకు అమ్మా? మీరు తక్కువలో తక్కువ. నేనేమనలేదు తల్లి. మీరంటే మీకు కోపం వచ్చింది. నేను కాదులేమ్మా, వాళ్ళు కొద్దిగా మాట్లాడాలి. అమ్మా, ఎట్లా అమ్మా? నన్ను క్షమించండి, భర్త తాగుబోతాడు, డొల్లాడుతూ ఉంటే అబిగయలు కొద్ది కానీ గొప్ప కానీ ఏమీ మాట్లాడలేదట. మీరైతే అస్సలు అంత ఓభ్య ఉండదు మీకు. అటు పోతే ఇటు రాండి. కానీ అమ్మా తల్లి, స్త్రీ మాట ఇక నాలుగోది ఎలా ఉండాలి? కొద్దిగా ఉండాలి.
ఎందుకు కొద్దిగా అంటే స్త్రీ నోరు తెరిచి మాట్లాడితే ఇంటి గేటు దాటి బయటికి పోకూడదు. స్తోత్రం. నీ మాట, నీ స్వరం గేటు దాటి బయటికి పోతే మొట్టమొదటిగా ఇంటి పరువు పోద్ది. ఏ పరువు? సీరియస్గా చెప్పండి, ఏ పరువు? ఇంటి పరువు కాపాడవలసిన భార్య, ఇంటి పరువును కాపాడవలసిన కోడలో, ఇంటి పరువు కాపాడవలసిన స్త్రీల సమాజం. నన్ను క్షమించండి, ఏమండి, నువ్వు నోరు తెరిస్తే నీ స్వరం నోరు ఆ ఇల్లు దాటి గేటు దాటి బయటికి వెళ్ళిపోతుందా? వాస్తవం నేను చెప్పగలను, ఇంటి పరువు పోద్ది. 2, స్త్రీ నోటి మాట కొద్దిగా ఉండాలి. కాదని కొంచెం ఎక్కువగా మాట్లాడింది అనుకోండి, ఇంటి గుట్టు బయటికి పోద్ది. ఏంటిదమ్మా? ఇంటికి ఒక గుట్టు ఉంటుందమ్మా. అమ్మ నోరు తెరిస్తే అది రోడ్డు ఎక్కుద్దమ్మా. ఏది అయ్యా కదా? స్త్రీ మాట కొద్దిగా ఉండాలి అమ్మ, ఎక్కువగా వినపడకూడదు. ఎక్కువగా వినపడకూడదు అంటే అర్థం ఏంటంటే బయటికి ఎక్కువగా నీ స్వరం వినపడకూడదు. మీరన్నారు ఆమె, నేను వాడు అన్నా మళ్ళీ అంటాను, నీ ఇంట్లో నీ స్వరం కొద్దిగా మాట్లాడాలి, బయటికి వినపడకూడదు. అంత శాంతమూర్తులు ఇక్కడ ఎవరున్నారబ్బా? దీర్ఘశాంతం. సరే అయితే అయి ఉండొచ్చులేమ్మా. స్త్రీ నోటి మాట కొద్దిగా ఉంటే, గేటు దాటకుండా ఉంటే ఇంటి పరువు పోకుండా ఉంటుంది. స్త్రీ నోటి మాట కొద్దిగా ఉండాలి, అది బయటికి పోకూడదు. ఒకవేళ బయటికి పోయిందంటే ఇంటి గుట్టు బయటికి వెళ్ళిపోద్ది. ఇక 3వది, స్త్రీ నోటి మాట బయటికి వెళుతుందంటే యజమాని విలువ పోద్ది. కట్టుకున్న భర్త విలువ పోయేది ఇక్కడే. ఎక్కడ? చెప్పండి, మీరే చెప్పండి నాన్న. అమ్మా, ఇప్పుడు శిరస్సు ఉన్నప్పుడు అధికారం అంతా శిరస్సుదే అనండి, ఆమెనని. అవతో ఏం చెప్పాడు దేవాది దేవుడు? అతడు నిన్ను ఏలును అన్నాడు. రివర్స్లో నువ్వే అతన్ని ఏలును అని అన్నాడా? ఏందో నీకు అందనాలు తల్లి, పెత్తనాలు కట్టుకొని చేయమాకండి. ఏలును అంటే అది క్రమపరిచాడు దేవుడు. లోకంలో అదే క్రమం. ఇదంటాను, స్త్రీ నోటి మాట ఆ గేటు దాటందే గనకైతే ఇంటి పరువు పోకుండా ఉంటుంది. స్త్రీ నోటి మాట గేటు దాటకుండా ఉండేదే గనకైతే కుటుంబ గౌరవం, కుటుంబంలో ఉండే ఆ గుట్టు బయటికి పోకుండా ఉంటుంది. స్త్రీ నోటి మాట బయటికి వినపడకుండా ఉండేదే గనకైతే యజమాని విలువ ఎప్పటికీ నిలిచి ఉంటుంది. అది కాదని స్త్రీ నోటి మాట ఇంట్లోనే తేడా వచ్చిందంటే కుటుంబం అసలు ఎప్పటికీ సెట్ అవ్వదు. నీ గురించే మాట్లాడేది. అన్నీ జాగ్రత్త చేసుకున్నాం, దీన్ని జాగ్రత్త చేసుకోవాలి. కాలు జారితే తీసుకోవచ్చు, చెప్పండి అమ్మా. నోరు జారితే తీసుకోలేము. ఒక స్త్రీగా ఉన్నాం, అన్ని బంధాలకు మూలబంధం నీదే. అమ్మా చూస్తున్నావా? అన్ని బంధాలకు మూలబంధం నువ్వే. నాకు ఆన్సర్ చెప్పు, నువ్వు మాట తీరు సరిగ్గా ఉందా? మంటను అరిపే నిప్పుల మీద నీళ్లు పోసే మాట తీరు నీకు ఉందా? ఏమండి, ఇంపుగా మాట్లాడే స్వభావమైన ఉందా? కనీసం గొంతు బయట వినకూడకుండా ఇంటి గుట్టును, ఇంటి యజమాని యొక్క విలువను కాపాడుకునే విషయంలో ఇంటి మాట, గొంతు మాట బయటికి పోకుండా ఉండే స్వభావమైన ఉందా? సాత్వికమైన నాలుక ఎముకను నలగగొట్టును. చెప్పండి స్తోత్రం అని. ఎముకను నలగొట్టే శక్తి సాత్వికమైన నాలుకకుంది. ఈరోజు మీ నాలుకలకు ఆయుధాలుగా వాడుతున్నారేమో, జాగ్రత్త. ఒకవేళ నువ్వు భార్య గయ్యాలి గంపలా కనపడుతున్నావేమో, ఇంట్లో గర్వంగా మాట్లాడదని మాట్లాడుతున్నావేమో, లేక నోరు తెరిచి మాట్లాడితే 2 గొంతులకి 2 ఓళ్ళకు వినపడేటట్టు మాట్లాడుతున్నావేమో. వాస్తవం చెప్పన, నిన్ను బట్టి కుటుంబం పరువు పోయింది. ఇంకో మాట చెప్పమంటారా? భర్త విలువలేనోడైపోయాడు. అదే స్త్రీ నోటి మాట గవిని దాటకుండా ఉండగలిగితే కుటుంబం చెక్కు చెదరకుండా నిలబడుద్ది. సమాజంలో కూడా ఒక ప్రత్యేకమైన విలువ కుటుంబంలో కనపడుద్ది. అది జాగ్రత్త చేయాల్సిన బాధ్యత కూడా స్త్రీదే. నా తల్లి, మీరున్నంతకాలం దోకాలేదమ్మా, కానీ మీరు జాగ్రత్తగా ఉంటే ఇంట్లో ప్రశాంతంగా ఉంటారమ్మా. ఒక్కడ ఆమె నేను అయ్యా, ఏంది మమ్మల్ని టార్గెట్ చేశారు? మిమ్మల్ని టార్గెట్ చేయలేదమ్మా, మీలో ఉన్నటువంటి స్వభావాలు టార్గెట్ చేస్తున్నాను నేను. వాక్యం రాయబడి ఉంది. కొంతమంది స్త్రీలు ఉన్నారండి, మాట్లాడే విషయంలో తేటగా మాట్లాడతారు, నేను చూశాను. మరి కొంతమంది స్త్రీలు ఉన్నారు, నేను చూశాను. ఏమండి, కోపంతో రేగిపోయేవాడికి కూడా ఒక్క మాటతో కూల్ చేస్తారు.
మరి కొంతమంది చూశారండి, మాట్లాడితే చాలు ఎంత తీయగా మాట్లాడతారు. పిచ్చిగా ఆలోచించేవాడు కూడా దెబ్బకి సెట్ అయిపోయి కూర్చుంటాడు. ఆమెను కూడా అంటారా. కొంతమంది మాట్లాడతారు, బయటికి కూడా వినపడదు. ఒక సాక్ష్యం నేను విన్నాను ఒక సిస్టర్ గారి గురించి. ఆమె ఆ సాక్ష్యం చెప్పింది, ఆమె ఎప్పుడు ఇంట్లోంచి రాదు, బయటికి గొంతు తెరిచి మాట్లాడదు అని చెప్పి అంటూ ఆమె సాక్ష్యం చెప్పిన మాట ఏంటంటే, అయ్యా ఈమెను చూసిన తర్వాత నేను ప్రభు గురించి ఆలోచించాను అందే. అందరూ ఆశ్చర్యపోయారు. ఏమని చూసాకంటే, అందు కదా చర్చికి పోతుంది, కనీసం ఎప్పుడైనా సరే రోడ్డెక్కి గయ్యాలు గంపలాగా మాట్లాడింది కాదయ్యా, ఇచ్చలవిడిగా మాట్లాడింది కాదయ్యా, ఇంట్లో గొంతేసుకుని అరిసింది కూడా కాదయ్యా, చక్కగా ఉంటుంది ఇంట్లో, మాట సౌండ్ బయటికి రాదు, అన్నీ జాగ్రత్త చేసుకుంటుందయ్యా. ఇది చూశాక నాకు అనిపించింది ఏంటంటే, ఉంటే ఇలా ఉండాలనిపించింది, అందుకే చర్చికి వస్తున్నాను అంది. హల్లెలూయా. మిమ్మల్ని చూసిన వాళ్ళు ఎవరైనా వస్తారా? తప్పుగా ఏమనలే, కడుపులో పెట్టుకో, మాకు నన్ను మనసులో పెట్టుకో. నేను చూసిన వాళ్ళు ఎవరైనా చర్చికి వస్తారా? ఎందుకని? చర్చికి పోతే పావురం గొవ్వ ములిగినట్టు ములిగింది, పావురపు దుఃఖారామం. ఇంటికి వస్తే కాగ్గోల. నల్ల పావురాన్ని వదిలాడు, కాలు పోపే అవకాశం లేక తిరిగి వచ్చింది. కాగిని వదిలాడు, వచ్చావలా పీక్కు తింటుంది శవాల మీద పడి, బుద్ధి లేని మొక్కంది. తప్పుగా నేను అన్నా, ఒక స్త్రీగా నువ్వు ఉన్నావు, నీ మాట తీరు మృదువుగా ఉండాలి. మృదువైన మాట క్రోధమును చల్లార్చును. నీ మాట తీరు సరిగ్గా ఉండాలి. నువ్వు మాట్లాడితే మంటను ఆర్పే నీళ్లలాగా ఉండాలి నీ మాట. నువ్వు మాట్లాడితే మధురముగా తీయగా ఉండాలి నీ మాట బయటికి పోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ 4 విషయాల్లో స్త్రీ మాట తీరు సరిగ్గా ఉంటే, నన్ను అడగని, కుటుంబం ఎప్పటికీ చరిత్రలో నిలిచి ఉంటుంది. ఆ ఇంట్లో ఏ అసమాధానం ఏలుబడి చెయ్యదో, నెమ్మది సమాధానమే ఏలుబడి చేస్తుంది. దానికి కారణం స్త్రీయే. అమ్మా, ఆఖరిగా మిమ్మల్ని ఒక్క మాట అడుగుదాం అనిపిస్తుంది. అడగమంటేనే అడుగుతాను. చెప్పండి అమ్మా, ఈ పక్కన వాళ్ళు నోరు ఇప్పితే కదమ్మా. అడగమంటారా? ఏం తలకాయలో నొప్పుతేట్టమ్మా? అడగమంటారా? అంతక్క అడగమంటావా? అడగమంటారా? ఆనందక్క అడగమంటారా? అడిగేస్తాను. మరి నిజం చెప్పదు మర్యాద ఉండదు. మరి ఏజ్ దక్తి విజయం రెడీ అమ్మా, అడగమంటారా? నీ నోరు మంచిదేనా? వాళ్ళ నోరు మంచిది కాదు. నేను నీ గురించి అడిగా, నీ నోరు మంచిదేనా? భర్త దగ్గర ఎలా మాట్లాడుతున్నావు, అత్త ముందు ఎలా మాట్లాడుతున్నావు, అయినోళ్ళ ముందు ఎలా మాట్లాడుతున్నావు, ఇంట్లో ఎలా మాట్లాడుతున్నావు, బయట ఎలా మాట్లాడుతున్నావు, నేను ఏం అడగల. ఇప్పుడు నేను అడిగింది ఏంటంటే, నీ నోరు మంచిదేనా అని అడిగా. మంచిదే అన్నోళ్ళు చేస్తాను, చేయొచ్చు, చూద్దాం. శక్తం చేయ, పాట పాడకపోతే నన్ను అడగను. నా నోరు మంచిది కాదు అన్నోళ్ళు చేస్తాను. అబ్బో, నేను పావురప్పిల్లండి. వద్దు నాన్న, మర్యాద ఇచ్చి పుచ్చుకుందాం, దేవుని సందులో ఉన్నాం, పొరపాటుగా ఉండకూడదు. నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. నా నోరు మంచిది కాదు అన్న చేయొత్తాను మర్యాదగా. కోపం వస్తే ఎట్ట మాట్లాడతావు నీకు తెలియదు. మళ్ళీ చేయెత్తకుండా బాధపడతారు. ఎందుకు చేస్తారు భక్తులారా? ఏందక్క ఎందుకు చేస్తారు నోరు? మీకు ఊళ్ళో అప్పు చెబుతామా? మీకు మిమ్మల్ని నమ్మి మేము. ముందు కుటుంబం మారాలి కాదు, ముందు నువ్వు మారటం నేర్చుకో. నీ మాట తీరు మార్చుకో చాలు. నోరేసుకొని మీద పడిపోవటం కాదు నాన్న. ఈ మాట మాట్లాడితే ఎదుటివాడి గాయాన్ని మానిపేదిగా, బాధను తొలగించేదిగా, దుఃఖాన్ని తీసేసేదిగా, గొడవను చల్లార్చేదిగా నీ మాట తీరు లేకపోతే నువ్వు క్రైస్తవ స్త్రీగా ఉండలేవు. సామెతలు 31:15 నుంచి మేము చదవలేదా? స్త్రీ యొక్క స్వభావం ఇంకా లోతైన విషయాలు ఉన్నాయి. నేనంటాను, మీకంటూ దేవుడు కుటుంబాన్ని ఇచ్చాడా? ద్వితీయోపదేశకాండం 12:7 ప్రకారం నిన్ను నమ్మి దేవుడు నీకు కుటుంబాన్ని ఇచ్చాడు. ఆ కుటుంబాన్ని జాగ్రత్త కాపాడాల్సిన బాధ్యత నీ మీద ఉంది. అయితే నోటి చేత కుటుంబాన్ని పోగొట్టుకోవద్దు. నోటి చేత కుటుంబాన్ని పోగొట్టుకోవద్దు. ఒక బ్రదర్ నాతో అన్నాడు, ఏమని తెలుసా అన్నా,
అనకూడని మాట అన్నదన్నా, నా గుండెలు పగిలిపోతున్నాయన్నా, కోపం వచ్చిందన్నా, ఏం చేయాలో అర్థం కావట్లేదన్నా అని ఏడ్చాడు. నా దగ్గర నాతో మాట్లాడుతుంది. నేను అన్నాను, అయ్యా అనకూడని మాట అన్నారని బాధపడదు, నువ్వు చేయకూడని పనులు ఎందుకు చేసావు నాయన అంటే అతడు అన్నాడు, నేను చేయకూడని పనులు ఏమీ చేయలే, ఆ తిక్క ముఖం దానికి అలా తిక్క అర్థమైంది అన్నాడు. సరే నువ్వు జాగ్రత్త చేసి చెప్పుకుంది ఎదురా బాబు అని అంటే అతడు అంటాడు, చెబితే ఏనే రకం కాదన్నా, తాను పట్టిన నాలుగని నువ్వు ఏడ నమ్మించానన్న ప్రాణం పోయేటట్టుంది. చివరికి ఒక మాట అన్నాడయ్యా, బతకలేను, అట్ట మాట అంటే నేను బతకలేను, నేను చచ్చిపోతాను అన్నా అన్నాడు. తొందరగా అన్నా. మరి ఏం చేశాను? ఇంట్లో అట్లా తయారైతే, ఇంట్లో చెప్పండి అట్లా తయారైతే ఎవరు తట్టుకోలేరండి. నేను మళ్ళీ చెప్తున్నాను, స్త్రీ మాట తీరు మృదువుగా ఉండగలిగితే కుటుంబం నీ మాటకు లోబడి నడుస్తుంది. నీ మాట తీరు సరైనది కాకపోతే చెప్పనా, నువ్వు ఎంతమందిని పొడుస్తావో మాట చేత అందరు నేను తిరిగి మరలా నిన్ను పొడుస్తారు. నువ్వు ఎంతమందిని గాయపరుస్తావో నోటి మాట చేత తిరిగి అందరు నేను గాయపరుస్తారు. ఏమి ఇచ్చావో అదే పుచ్చుకోవాల్సి వచ్చింది, తేడా ఏం ఉండదు. దయచేసి మీకు వందనాలు తల్లి, కళ్ళు చూస్తున్నావా? నీ మాట తీరు బాగుండాలి. నిప్పుల మీద నీళ్లు పోసి మంట నారిపేలా నీ మాట తీరు ఉండాలి. తీయగా మాట్లాడే మృదుత్వం నీ మాటలో ఉండాలి. మాట బయటికి పోకుండా కుటుంబాన్ని జాగ్రత్త చేసుకునే మాట తీరు నీకు ఉండాలి. ఈ లక్షణాలు ఈ ఒక్క నోటితోటే ఉంది తలే. బాధ్యతలో నేను ఏడ్చిన దానికంటే నోరు బాధ్యతగా వాడటం నేర్చుకోవాలి. అన్నీ నేనే మొత్తనానండి, అన్నీ నాయే పూసేయాలండి అంటే నీ నోటిని అదుపులో పెడితే అందరూ సపోర్ట్ చేస్తారు. నేను తేడా కొడుతున్నా, అందరూ తేడా కొడుతున్నారు. అమ్మా మీకు వందనాలు, ఇది జాగ్రత్త అమ్మా. ఒక క్రైస్తవ స్త్రీగా దేవుని సన్నిధిలో ఎదుగుతున్నావు. భక్తిగల భార్యగా, భక్తిగల తల్లిగా, భక్తిగల కోడలుగా, భక్తిగల అత్తగా నువ్వు రాణించాలి నీ ఇంట్లో అంటే ఎంత సాక్ష్యం ఉండాలంటే మాట తీరు బాగుండాలి. అయ్యా ఏంటిదమ్మా? అమ్మా తొల్లేటి తిన్నాళ్ళు ఎలా మాట్లాడు అమ్మా? కొత్తగా కాళ్ళు అడుగు పెట్టినప్పుడు ఎలా మాట్లాడు అమ్మా? ఇప్పుడు అలా మాట్లాడు. ఒక్కళ్ళే అన్నారా ఆమెనని? నాకు అర్థమైంది అన్నోళ్ళు చేయొద్దండి. చర్చి దాటలను వదిలిపెడతాను అన్నోళ్ళు ఛేదించండి. వద్దమ్మా తీసుకోమాక, మాకు రెక్నిచ్చి. ఏమ్మా ఎవరికోడు బుద్ధిమంతుడు అనుకుంటే ఎవరు మరి? ఎందుకు చేస్తారు భక్తులారా? ఏం చేద్దామా? అర్థమైందా? మరి నాకు ఆన్సర్ చెప్పండి. ఎప్పటి నుంచి నీ కుటుంబం సెట్ చేసుకుంటావు? కుటుంబం అంతా దేవుడి సందుకు వచ్చును గాక. అది నీ చేతుల్లోనే ఉంది. ఇప్పుడు చేతుల్లో పోయి నోటి కాకొచ్చింది. ఇప్పుడు అది నీ నోటి మాటల్లోనే ఉంది. వత్తన బ్రహ్మాయి చర్చికి అనాలంటే అమ్మగారు అది కళ్ళు తీరవమ్మా. కళ్ళు తెరిచి కుటుంబాన్ని కళ్ళు తెరిపించమ్మా. స్త్రీ లేకపోతే కుటుంబం లేదో, స్త్రీ లేకపోతే బాధ్యత లేవో, స్త్రీ లేకపోతే బంధాలే లేవు. మాట చెప్పమంటారా? మీకు లేకపోతే అసలు ఏం లేదు. అవునమ్మా, ఈ సృష్టి దీని ద్వారానే కదా చెదగొట్టేస్తున్నారు. మీ కొందనాలు తల్లి, జాగ్రత్త చేసుకోండి అమ్మా. దేవుడు మనకిచ్చిన కుటుంబాన్ని నోటి మాట చేత చెదరగొట్టుకోవద్దు. సెట్ చేసుకోండి. నీ మాట తీరు, ఆలోచన విధానం, నీ మాట తీరు జాగ్రత్త చేసుకో. ఈ 4 విషయాలు ఒక్క నెల రోజులు మనసులో పెట్టుకుని కంటిన్యూ చేయి. ఇంట్లో ప్రార్థన చేయండి అయ్య గారు అని సాక్ష్యం కూడా చెప్పేవాడ. ఎందుకని తెలుసా? పరలోకం అయిపోద్దుగా ఇల్లు. వీళ్ళు ఆమె అన్న పరలోకం అయిపోద్దుగా ఇల్లు, అదే కానీ ఏడుపంతా. అది అవ్వాలంటే అమ్మగారు మీకు వందనాలు తల్లి. వయసు అయిపోలేదు తల్లి. ఇక్కడైనా ఆలోచించండి. మృదువుగా మాట్లాడే స్త్రీలు ఉండుటను బట్టే కుటుంబ వ్యవస్థ నేటికి బ్రతుకుంది. ఒక క్రైస్తవునిగా దేవుని సన్నిధిలో ఎదుగుతున్నా. అమ్మా మృదువుగా మాట్లాడటం నేర్చుకో. ఒక మృదువైన స్త్రీ ఎలా ఉంటుందో, మృదువుగా మాట్లాడే భార్య ఎలా ఉంటుందో, మృదువుగా మాట్లాడే అత్త, మృదువుగా మాట్లాడే కోడలు ఎలా ఉంటుందో మిమ్మల్ని చూసి నలుగురు నేర్చుకోవాలి. నువ్వు నేర్చుకోకూడదు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.